అందరికీ నమస్కారం. శివశంకర శాస్త్రి గారికి మనకి స్వాగతం. గురువుగారు బ్రహ్మశ్రీ ఈతర శివశంకర శాస్త్రి గారు మనతో ఉన్నారు. మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు నరసింహస్వామి మంత్రం గురించి చాలామంది అడుగుతున్నారండి. ఆ మంత్రం విశిష్టత ఏంటండి? నరసింహస్వామి మంత్రము 32 అక్షరాల అనుష్టుపు శ్లోకం. అది ఆ శ్లోకమే మంత్రం, మూలమంత్రం. నరసింహ మంత్రానికి మంత్రరాజము అని పేరు మంత్రశాస్త్రంలో. ఎవరైనా నేను మంత్రరాజము చేస్తున్నాను అని అంటే నృసింహ మంత్రం జపం చేస్తున్నాడని అర్థం. ఎవరైనా నేను మహావిద్య చేస్తున్నాను అంటే వనదుర్గా మంత్రం చేస్తున్నాడని అర్థం. కాబట్టి కొన్ని మంత్రాలకు ఇటువంటి ప్రత్యేకమైన పదాలు ఉన్నాయి, రూఢి అర్థములవి. ఇంకా ఆ పేరు చెప్పవలసిన పనిలే. అటువంటి మంత్రరాజానికి 32 అక్షరాలు ఉండే అనుష్టుపు శ్లోకము మంత్రమైనప్పుడు ఆ మంత్రాన్ని బహిర్గతము చేయవచ్చా చేయకూడదా అన్న ప్రసక్తి వస్తే పెద్దలు బహిర్గతము చేయకూడదు అని చెప్పారు. అయితే ఇటీవల కొంతమంది అది శ్లోకము కదా, శ్లోక రూపంగా ఉండే మంత్రాలను చెప్పవచ్చు అని అంటున్నారు. కానీ యథార్థానికి అంత అది సమంజసమైన జవాబు కాదు. మంత్రాన్ని బహిర్గతం చేయకూడదనే పెద్దలు చెప్పారు. అదిగాక ఆ మంత్రము, ఆ లక్ష్మీ నృసింహ మంత్రాన్ని గురించి శంకరాచార్యుల వారు లక్ష్మీ నృసింహ తాపిని అంటారు. తాపిని అని ఒక వ్యాఖ్య రాశారు. ఆ వ్యాఖ్య ఏంటంటే నృసింహ మంత్రాన్ని గురించిన అర్థము, దాన్ని గురించిన విమర్శ, దాన్ని ఎంత పెద్ద బ్రహ్మ విద్యాపరంగా దాన్ని రాసుకొచ్చారు. ఆ మంత్రాన్ని గురించి అది చాలా అమూల్యమైనది. శంకరుల వారే దానికి రాశారంటే నిజంగా అది మంత్రరాజమే. ఆ మంత్రాన్ని గురించి చెప్పటం కూడా కష్టమైన పని, అంత తేలికైనది కాదు. అది బ్రహ్మతత్వానికి చెందిన మంత్రం. అది పరబ్రహ్మమును గురించి చెప్పే మంత్రము. ఇంకొకటి ఏంటంటే, ఒక బాలుడు దేవుడు ఉన్నాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, నువ్వు ఎక్కడ వెతికితే అక్కడక్కడ దేవుడున్నాడు అని ఒక బాలుడు, 5 ఏళ్ల పిల్లవాడు గట్టిగా మాట్లాడాడు. వాళ్ళ తండ్రికి ఎదిరించి నిలబడ్డాడు. ఒక రాక్షస ప్రవృత్తికి ఎదిరించి నిలబడితే ఆ పిల్లవాడి మాటను సత్యం చేసేదానికోసము భగవంతుడు ప్రతి అణువులో నృసింహ రూపంతో ఆవిర్భవించాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు, ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు దేవుడు, ప్రతి అణువులో ఉన్నాడని అంటున్నావే, ఈ స్తంభంలో ఉన్నాడా అంటే అక్కడి నుంచి వచ్చాడు ఆయన. అంతేగాని ఆయన స్తంభంలో నుంచే రాలేదు. ప్రతి అణువులో ఆయన నృసింహ అవతారంతో, నృసింహ ఆకారంలో ఉన్నాడు. ఎక్కడి నుంచి రమ్మంటే అక్కడి నుంచి వస్తాడు, ఇక్కడి నుంచి రమ్మంటే ఇక్కడి నుంచి వచ్చాడు. కాబట్టి ఒక బాలుడి యొక్క మాటను నిలబెట్టేదానికి భగవంతుడు ఉన్నాడు అని నిరూపణ చేసేదానికోసం భగవంతుడే అవతరించినది. మనలో ఉండే రాక్షస గుణాలు. హిరణ్యకశ్యపుడు ఒక రాక్షసుడు. ఆయన ఏమి కోరికలు కోరాడు? ఏ రకంగా, ఏ విధానంగా, ఏ మార్గంలో కూడా నాకు చావు లేకుండా వరమివ్వమని కోరాడు. అదేనా? అవును. ఆ కోరినది ఎందుకంటే అహంకారంతో కోరాడు. నేనే ప్రభువును, నన్ను మించిన వాడెవడు లేడు, అందరూ నన్నే పూజించాలి అని అహంకారంతో పూజ చేస్తే, అహంకారము ఎన్ని విధాల ఎంత దుర్మార్గ ప్రవృత్తితో ఉన్నా కూడా ఆ అహంకారమును నశింపచేయగలడు భగవంతుడు అని చెప్పేదానికి భగవంతుడు నృసింహావతారములో వచ్చి ఒక బాలుడి మనోధైర్యాన్ని నిలబెట్టి ఆ బాలుడికి ఆనందాన్ని గూర్చి బ్రహ్మతత్వాన్ని రుజువుపరిచేదానికి వచ్చిన అవతారం. కాబట్టి ఆ నృసింహావతారం అంత గొప్పది. అయితే పూర్ణావతారాలలో రామావతారము, కృష్ణావతారం ఎట్లా చెప్తారో మంత్రరాజమైన నృసింహావతారం కూడా అటువంటిది. నృసింహావతారం కూడా మోక్షప్రదమైన మంత్రము. అందువల్లనే చాలామంది వాళ్ళు వైష్ణవాచారపరులు అని లేదు ఇక్కడ, వాళ్ళు కాకపోయినా కూడా నృసింహావతారం, నృసింహ మంత్రాన్ని ఉపాసన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మంత్రశాస్త్రంలో కూడా, శాక్తేయములో కూడా నృసింహ మంత్రానికి అంతటి ప్రభావం చెప్పబడి ఉన్నది. ఓకే. ఎందుకంటే
నృసింహ మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మంత్రములో ఉండే పదాలు వాటి అర్థము పూర్తిగా బ్రహ్మ విద్యను తెలిపే పదాలు. అందువల్ల నృసింహావతారాన్ని గురించి ఇది. అయితే ఆ నృసింహావతారము ఈ అవతారాలన్నిటికీ కొన్ని మంత్రాలకు, కొన్ని దేవుళ్లకు, నవగ్రహాలతో సంబంధం ఉన్నది. అట్లనే నృసింహావతారము కుజ సంబంధమైనది. ఓకే. కుజుడి యొక్క ప్రకోపము చెందినట్లయితే, అంటే కుజుడు బలంగా ఉన్న జాతకాలలో కానీ కుజుడు దుష్టస్థానాలలో ఉండి బలంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కుజ ప్రభావం వల్ల తొందరగా కోపము రావటము, అహంకారం పెరిగిపోవటము, రాక్షస గుణాలు రావటము, తీవ్రంగా ఉండటము, దుడుకుదనం ఉండటము, ఇట్లాంటి లక్షణాలన్నీ, అతి కాముకత్వము, ఈ లక్షణాలన్నీ ఏర్పడతాయి. ఓకే. ఆ లక్షణాలన్నీ పోవాలి అంటే నృసింహ ఆరాధన చేసినట్లయితే ఆ దుర్గుణములన్నీ అణిచివేయబడతాయి. అణిచివేయబడి ఆత్మస్థైర్యము, భగవద్భక్తి ఇవన్నీ ఏర్పడి మనిషి మళ్ళా సాధారణమైన స్థితికి వచ్చి తాను ఉత్తర లోకాలను గురించిన భావనలు ఏర్పడి తాను బ్రహ్మ విద్యాపరమైన భావనలతో ముందుకెళ్ళిపోతాడనమాట. దానికోసము కుజుడు దుస్థానాల్లో ఉంటే ఇలా చేసుకుంటే మంచిది. దుస్థానాలలో ఉన్న వాళ్లకు సుబ్రహ్మణ్య మంత్రాలు అవి చెప్తారు కదా, అట్లనే ఇక్కడ నృసింహ మంత్రం కూడా ఉపాసించటం మంచిది. కాబట్టి ఆ కుజ సంబంధమైన కుజుడి వల్ల ఏమి ఏర్పడుతుంది, రుణ బాధలు కలుగుతాయి. అందువల్లనే లక్ష్మీ నృసింహం దాంట్లో రుణహరణ నరసింహ మంత్రాలు అని ఉంటాయి. రుణాలను తీర్చుకునేదానికి నృసింహ మంత్రం స్తోత్రం ఉంటుంది. రుణ విమోచక నృసింహ స్తోత్రం అని ఉంటుంది. ఆ నృసింహానికి రుణ విమోచనకు ఏమి సంబంధం అనుకుంటారు, కానీ అది కాదు. అక్కడ ఆ కుజ సంబంధమైన మంత్రం కాబట్టి అది రుణ విమోచనకు. రుణ విమోచనం అంటే ఎవరైనా అప్పులు ఇవ్వవలసి ఉంటే అవి వసూలు అయ్యేదానికి, మనకున్న అప్పులు తీరేదానికి ఇది లౌకిక అర్థం. ఇంకొక రుణం ఏంటంటే దేవర్షి పితృ రుణములు ఉన్నాయి చూసారా, ఆ రుణములు తీరేదానికి ఆ నృసింహ భగవంతుడికి సంబంధించిన మంత్రం, శ్లోకములు అవి. అందువల్ల అది చాలా గొప్ప విద్య నృసింహం అనేది. ఓకే గురుగారు.